ప్రజెంట్ జరుగుతున్న యుద్ధాన్ని కానీ మనం చూసామంటే అమెరికా ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాలైన సౌదీ, యుఏఈ, ఖతార్, కువైట్ లాంటి దేశాల మీద దాడి చేస్తుంది. కానీ ఇరాన్ అమెరికా మీద చేయకుండా ఈ గల్ఫ్ దేశాల మీద ఎందుకు చేస్తుంది? అలాగే మనం చూస్తే అమెరికా చాలా ముస్లిం కంట్రీస్ అయిన ఇరాక్, లిబియా, అలాగే ఇప్పుడు ఇరాన్ ఇలాంటి కంట్రీల మీద దాడి చేసే అమెరికా గల్ఫ్ దేశాలను ఎందుకు కాపాడుతుంది అటాక్ చేయకుండా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ఒకేలా చూడదు. గల్ఫ్ దేశాలు అమెరికా కేవలం చమురు ఉన్న దేశాలు మాత్రమే కావు. అవి అమెరికాకు డబ్బు, భద్రత, వ్యూహాత్మక ప్రయోజనం ఇచ్చే ముఖ్యమైన దేశాలు. మొదటి కారణం ఆయిల్. గల్ఫ్ దేశాలు ప్రపంచానికి చాలా పెద్దగా ఆయిల్ సప్లై చేస్తాయి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ లాంటి దేశాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో చాలా ముఖ్యమైనవి. అమెరికా వీటిపై దాడి చేస్తే ఆయిల్ ప్రైజెస్ ఒక్కసారిగా చాలా పెరిగిపోతాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. రెండో కారణం పెట్రో డాలర్ వ్యవస్థ. ఈ దేశాలు తమ ఆయిల్ను చాలా కాలంగా అమెరికన్ డాలర్లోనే అమ్ముతున్నాయి. అంటే ప్రపంచ దేశాలు ఆయిల్ కొనాలంటే ముందుగా డాలర్ సంపాదించాలి. దీనివల్లే అమెరికన్ డాలర్కి గ్లోబల్ మార్కెట్లో వాల్యూ ఎక్కువ. మూడో కారణం అమెరికా సైనిక స్థావరాలు. గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చాలా మిలిటరీ బేసెస్ ఉన్నాయి. వీటి ద్వారా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో అమెరికా గమనించవచ్చు. అలాగే ఇరాన్ వంటి దేశాలను కూడా స్పై చేయవచ్చు. సముద్ర మార్గాలను కూడా రక్షించవచ్చు.